ఏపీ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు డీజీపీకి తాజాగా ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన మాజీ మెజిస్ట్రేట్ మరియు జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ పై ఆరోపణలు చేశారు. ఏపీలో మత విద్వేషాలను ప్రేరేపించేలా వ్యవహరించిన జడ శ్రావణ్ కుమార్ వ్యవహరిస్తున్నారు అని రఘురామ పేర్కొన్నారు. జడ శ్రావణ్ కుమార్ చేసిన ఆరోపణలు అలాగే ఆయన వ్యాఖ్యల మీద వాస్తవాలు పూర్తిగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే తన మీద జడ శ్రావణ్ కుమార్ దురుద్దేశపూర్వకంగా సామూహిక ఫిర్యాదులు చేయిస్తున్నారు అని రఘురామ డీజీపీకి రాసిన లేఖలో ఆరోపించడం విశేషం. అందువల్ల ఆయన చేసిన ఫిర్యాదులను పక్కన పెట్టాలని కూడా రఘురామ కోరారు. దళిత క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటూ బహిరంగంగానే మెసేజ్లు జడ శ్రావణ్ కుమార్ చాలా మందికి పంపిస్తున్నారు. నేను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి సమాజంలో కులాలు మతాల మధ్య విభజన తీసుకుని వస్తున్నాను అని కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని డీజీపీకి రాసిన లేఖలో రఘురామ పేర్కొన్నారు. ఈ తరహా ఆరోపణలను తాను ఖండిస్తున్నట్లుగా రఘురామ చెప్పారు. తాను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాను అని తాను చెప్పేది ఒక్కటే అని, రాజ్యాంగం ప్రకారం అంతా నడుచుకోవాలి అని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం దళితులు ఎవరైనా క్రిస్టియన్ మతంలో చేరితే వారు తమ రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కోల్పోతారని మాత్రమే చెప్పాను అని రఘురామ అన్నారు. దీని మీద 2025 మార్చి 24న చింతాడ ఆనంద్ కేసులో సుప్రీం తీర్పు ఇచ్చిన ఆదేశాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. మరోవైపు దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఉండాలని, ఆ మేరకు రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతున్నారని ఆయన చెప్పారు. అదే గనుక జరిగితే ఈ తరహా డిమాండ్లు మరిన్ని పుట్టుకుని వస్తాయని రఘురామ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రఘురామ డీజీపీకి లేఖ రాసి అందులో అనేక అంశాలను పొందుపరిచారు. మతపరమైన విద్వేషాలను ప్రేరేపించే శక్తుల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అంతేకాకుండా తనకు వ్యతిరేకంగా జడ శ్రావణ్ కుమార్ దళిత క్రిస్టియన్లకు బహిరంగ సందేశాలను పంపిస్తూ సామూహిక ఫిర్యాదులకు ప్రేరేపిస్తున్న విషయం మీద చర్యలు తీసుకోవాలని రఘురామ కోరారు.